గణపతికి పెళ్ళి అవ్వలేదు, ఆయన చేసుకోలేదు, ఆయన బ్రహ్మచారి. మరి సిద్ధి బుద్ధి ఏమిటాయంటే మనం కాస్త బుద్ధి ఎట్టి ఆలోచిస్తే అర్థం అవుతుంది. అదో విగ్రహం అనుకుంటే అలాగా. ఏ పనైనా కావాలంటే బుద్ధితో ప్రయత్నం చెయ్యి, అది సిద్ధిస్తుంది. మధ్యలో విఘ్నేశ్వర, విఘ్నాలు వస్తాయి, దానికి భగవంతుని శరణు వేరు, అంతే లెక్క. అందుకోసం బుద్ధిని సిద్ధిని ఆయన వశంలో పెట్టుకున్నాడు కాబట్టి భార్యలు అన్నారు. అంతకుమించి ఏం లేదు అక్కడ. నీకు సిద్ధి కావాలంటే బుద్ధి ఉండాలి, ఈ రెండు ఫలించాలంటే దైవానుగ్రహం ఉండాలి. మన బుద్ధి పనిచేసినా సిద్ధి కలగదండి. ఎందుకంటే విధిం నగ్రసతే ప్రజ్ఞ అంటాడు వ్యాసుడు భారతంలో. ఎంత ప్రజ్ఞావంతుడైనా విధి వాడిని మాయలో పడేస్తుంది, కానీ విధిని మాయలో పడేయగలిగిన ప్రజ్ఞావంతుడు ఇంతవరకు పుట్టాలి. ఆ విధి భగవంతుడి చేతుల్లో ఉంటుంది. ఆ భగవంతుడు మన చేతుల్లో ఉండాలి అంటే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండాలి నిరంతరం 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 నిరంతరం. దానికి ముహూర్తాలు లేవు, సమయాలు లేవు, ప్రదేశాలు లేవు. నిరంతరం నువ్వేం చేస్తున్నా సరే ఈ సోది వాగుడు మానేసి స్మరించు, ఈ పిచ్చి పనులు మానేసి స్మరించు.